అన్నా అన్న అదుకున్నా వాడు అన్న అదుకున్నా. వద్దు స్వామి, ఈ తలకాయ నొప్పి వద్దు. ఎట్ట తిన్నాను తెలుస్తుంది నేను దెబ్బలు. మామూలు తగలలేదు, ఈ చెయ్యి ఇంకా నొప్పి వస్తుంది బ్రో. హాయ్ హలో గైస్, వీడియోలోకి వెళ్ళకపోక ముందు మీకు ఒక గేమ్ గురించి ఇది చెప్పాను. ఆల్ ది బెస్ట్, జాగ్రత్తగా ఆడండి. నేను చెప్పానని కాదు, మీకు ఆడాలనిపిస్తే ఆడండి. తీసుకొని వచ్చింది. ఏమైంది? అది దాని ఏమంటారు, సమాధి. అది ఈ సమాధి సైకో గడ సమాధి ఏంది అయ్యా? ఏ సైకిల్ చచ్చిపోయిన తర్వాత సమాధి పోరా? చూసుకోవాలి కాదు కానీ మళ్ళీ ఎందుకన్నా నువ్వు వదిలేసినావు, నీదే తప్పు, అందుకే రావాల్సింది. నేను వదిలేసినా నువ్వు వాడు నేను ఏం చేస్తున్నాడు అని మళ్ళీ నీ పరకు ఊరుకుంటూ మళ్ళీ వాడు వెనకాల పడ్డానుగా. సరే రా. ఫ్రెండ్స్, ఈ వీడియో చూడకముందు దీనికన్నా ముందు పార్ట్ 1 అయితే రిలీజ్ అయింది. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు కింద లింక్ ఉంటుంది, ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో వెళ్తే కన్నా ఆ లింక్ని టచ్ చేస్తే మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది. విషయం ఏంటంటే అందరూ అడిగితేనే తప్ప ఈ వీడియో పెట్టాలనుకోలేదు. అండ్ నేను ఫస్ట్గా ఉన్న అతను ఎవరు ఏంటి అనేది మీకు చూపించలేదు కాబట్టి కనీసం నేను తనను పట్టుకున్న తర్వాత నాకు తను మాట్లాడిన తర్వాత తన వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళు అందరూ అంటారు కదా సినిమాల్లో లాగా అంటే సైకోలు అది ఇదైతే కాదు. వీళ్ళు ఏదో స్టూడెంట్గానో లేదంటే ఏదైనా పని మీద వచ్చో ఆ పనికి ఫైల్ అయిపోయి ఉంటే కొందరు స్వార్థం కోసం వాడుకుందాం అని చెప్పేసి వాళ్ళకు మత్తు పదార్థాలకు అలవాటు చేశారు. అలవాటు చేసి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు అంటే చిన్న అంటే ఒకవేళ అనుకోండి ఎవరన్నా బీచ్ సైడ్లో ఒక బైక్ పెట్టారు, ఆ బైక్ తీసుకెళ్ళి అమ్ముకోవడము, లేకపోతే ఇంకోటి చేయడము, ఇలా చేస్తూ ఒకరి కింద పని చేస్తున్న వాళ్ళు. సో వీళ్ళతో పని చేయించుకునే వాళ్ళు ఊర్లో ఉన్నా కూడా వీళ్ళు ఇలాంటి ప్లేస్లో ఉండడం సహజం. ఇక లేట్ చేయకుండా మిగతా వాళ్ళు ఈ బిల్డింగ్లో ఉన్నారా లేదా చూద్దాం. నిన్న కొట్టొచ్చు, జాగ్రత్త. లేదురా, నిన్న మేము చాలా వైలెంట్ చేసినాము. ఆ దెబ్బకైనా కసి మీద ఉంటుంది, జాగ్రత్త. వాచ్ చూడట్లేదు. ఓకే, ఏంది నిన్న వాడిని పట్టుకొని ఈడికి వచ్చిన అన్నం మళ్ళీ తిన్నట్టున్నాడు బ్రో వాడు. అన్నము చికెన్ కూడా వీడొచ్చి కదా, రెండో వాడు మిస్ అయినాడు. ఫస్ట్లోనే మేము నిన్న పట్టుకొని ఆ సీన్ పెట్టాను లేదా పార్ట్ 1లో వాడు ఉదయగాంతో ఉంటుంది అదంతా. ఇంకా వీడియో అప్లోడ్ చేయలేదు కదా. నిన్న చూడు ఇది చూడండి ఒకసారి ఆయన గోర్లు. నిన్న వీడికి వచ్చాక దీన్ని పట్టుకున్నాడు, వదలట్లేదు. ఎంత లాగుతున్నా దీన్ని. ఇంకేంది ఎన్ని రోజుల నుంచి గోర్లు ఈ చూడరా, మనకి ఎంత పవర్ ఉందిరా. ఆ గోరు దెబ్బతో కొట్టింటే కన్నా చాలా ఇది. అండ్ మీరు కూడా ఇలాంటి రాత్రిపూట వెళ్ళేటప్పుడు గాలిలే పట్టుకోలేదు, పారిపోతారు. అండ్ మీరు కూడా అండి ఇలాంటి ప్లేస్లలో పోయేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ముఖ్యంగా ఒక్కరుగా వెళ్ళొద్దు, 2-3 వెళ్ళండి. అండ్ ఒక్కరు వెళ్ళాల్సి వస్తే వెళ్ళండి, కానీ కాన్ఫిడెంట్ గుండె ధైర్యం బాగా పెట్టుకోండి. చిన్న శబ్దాన్ని కూడా అబ్జర్వ్ చేయండి. నాకు తెలుసు ఇలా ఉన్నారు, వాళ్ళు పైకి వస్తేనే పట్టుకోగలుగుతాం. నిన్న 2 గంటలు కష్టపడితే ఒకరిని పట్టుకున్నాం. 2 ఉన్నారు ఇప్పుడు కాదు, కింద ఉంటే ఏదో ఒక దాంతో కొట్టించుకోవాల్సి వస్తుంది. వీడు ఉంటే మనల్ని భయపెట్టి పంపాలని. 2 ఉన్నారు, ఒకరిని పట్టేసుకున్నారు, ఇంకొకటి తప్పించుకున్నాడు. ఇప్పుడు మనం ఒకరి కోసం వచ్చాము. ఆడిని పట్టుకోవాలి. బెడ్ ఏమో బెడ్ పడుచుకున్నాడేమో. రైస్ మొత్తం ఖాళీ, ఏం లేదు.
పెట్టారండి రైస్ మామూలుగా తినలేదు. మళ్ళీ ఎందుకన్నా అని తెలిసింది వీళ్ళు మళ్ళీ పట్టుకున్నాను చాలా దూరం కావాలి. అరే ఈ వీడియో ఏం పెట్టంలే ఎవిడెన్స్ కోసం. వీడియో పెట్టం నాకు ఓకే, దెబ్బలు తింటాను కదా. మళ్ళీ వాళ్ళని ఒక మాట కూడా అన్న కూడా రియాక్ట్ అయిపోతా ఉన్నాం. మరి దెబ్బలు తిన్న నొప్పి ఉండదు కదా. సరే ఇంక నీకు దెబ్బలు తగిలింది ఏం కాలేదు, ఎవరైనా అమాయకులు వచ్చి వాళ్ళు దెబ్బలు తిని వాళ్ళు చచ్చిపోతే కంటిన్యూ చేయి. బామర్దే వచ్చేదేవా చేయి కంటిన్యూ చేయి. ఎవరన్నా వచ్చి ఏదో చెప్పి ఇలా దెబ్బలు తగిలి చచ్చి ఇప్పుడు నాకు ఇంత దెబ్బ తగిలింది, నేను అమ్మ అన్నానా? ఇది బామర్దే బామర్దే. మరి ఇదే ఎవరికైనా తగిలితే వాళ్ళు భయపడి గుండెకి చచ్చిపోయి దయ్యం ఉంది అంటారు కాబట్టి దయ్యం ఉంది అంటారా లేదా? మళ్ళా ఏంది దయ్యం? దయ్యాలకి ఇలా మీ వల్ల దయ్యాలకి రే మీరు సైకోలు కాదు నాకు తెలుసు. మీరు ఏదో తప్పులు చేసి ఊర్లో అప్పులు చేసి లేదంటే ఇంకోటి చేసేసి పారిపోయి వచ్చి ఇక్కడ ఏదో పని చేసుకుంటూ ఇక్కడ తాగేసి తిరుగుతూ ఉంటారు. కానీ వన్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీలాంటి వాళ్ళు చేసే పనుల వల్ల జనాలు ఇక్కడ దయ్యాలు ఉన్నాయి ఆత్మలు ఉన్నాయని భయపడుతూ ఉంటారు. మీ వల్ల దయ్యాలకు చెడ్డ పేరు వస్తున్నారా? ఏదో ప్రశాంతంగా నైట్ పూట వచ్చి డ్యూటీలు చేసుకుని తెల్లవారేదలకి ఎక్కడో చోటపోయి బంగ్లాలో పడుకుంటా అంటే ఆ దయ్యాలకు మచ్చ చేస్తున్నారు కదా. రండ్రా బయటికి. ఇది ఎవరు స్టూడెంట్ ఉన్నట్టున్నాడే. స్టూడెంట్ రా, సైకో స్టూడెంట్ వేలి ముద్రలు సార్. చదువు రాలేదు. కొంతమంది ఉంటారు కదా ఎక్కువ చదివి మెంటల్. ఇక్కడ చదివిన చదువుకున్నాను వాళ్ళు కాదు మనం అన్నం తింటాం. ఇదిగో అన్న, ఇదిగో ప్యాకెట్, నేను తెచ్చిన ప్యాకెట్. కవర్స్ చూసాక మీకు అర్థమై ఉంటుంది, వాళ్ళ ఒంటిమైన బట్టలు కూడా లేవు. ఇలాంటి కవర్లు తెచ్చుకోవాలంటే వాళ్ళు వెళ్ళి తెచ్చుకోలేరు. వాళ్ళకి ఎవరో ఇక్కడికి వచ్చి హెల్ప్ చేస్తున్నారు. ఆ హెల్ప్ చేసిన దానికి మళ్ళీ వాళ్ళు ప్రతిఫలంగా వీళ్ళతో పని చేయించుకుంటున్నారు. అబ్దుల్ ఇక్కడనే ఉండు. ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడనే ఉండు. ఎవరన్నా వస్తే లైట్ ఆఫ్ చేసి అక్కడ తాక్కున్నాను. ఎవరన్నా వస్తే ట్రై క్యాచ్. జాగ్రత్త ప్రతాప్కి నీకోసం. ఓకే, ఇదే బాధ్యత. నువ్వే పోగొట్టు, నువ్వే పట్టుకో. పైన అబ్దుల్ ఒక్కడనే వదిలేసి రావడం కారణం ఏంటంటే పైన ఎవరు లేరని క్లియర్గా అర్థమైంది. ఏమున్నా ఇంకా కిందనే ఉంటారు, కింది నుంచి పైకి రావాల్సిందే. అందుకని నేను ప్రతాప్ ఇద్దరం అయితే కిందికి రావడం జరిగింది. అండ్ మెట్ల కింద ఉన్నాడు అని సైగ ఎందుకు చేశానంటే, నాకు ప్రతాప్ మాట్లాడేటప్పుడు అబ్దుల్ కూడా మాట్లాడాడు పైన. సో అతని వాయిస్ ఇతని వాయిస్ కలిసి వచ్చేసరికి ఏమైనా కింద ఉన్నాడేమో అనుకున్నాను, కానీ పైన మనోడు మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి. వీడు సైకో, మరీ వైలెంట్ సైకో ఉన్నా. నిన్న నాకు అన్న వాళ్ళైతే చెప్పారు, చాలా అంటే చాలా డేంజర్ రా వీడు, ఇట్లా జరిగింది, ఇట్లా ఫుడ్ పెట్టాను, ఇలా వచ్చారు అది అనేసి.
సో చాలామంది సైకిల్ ఇలాంటివి బయట ఇలాంటి దాంట్లో పైన కూర్చో ఉంటారు కదా. సో లేడు. సో మీది కూడా పడిగాడు నాకు చంపనీకి వస్తుందా అంట. అలాంటి సైకిల్ అయితే తిరుగుతున్నారండి ఇక్కడ. బ్రో ఈ డబ్బా ఏం చేయడుంది ఇంతకెళ్ళింది కదా. కుంపదీసి ఆత్మలు వేసినావంటావా ఏంటి? ఆత్మలు ఎక్కడ ఉన్నాయి? ఏం మనుషులు దయాలు మన దయాలు వచ్చి మనుషులు నిన్ను చూసి వెయిట్ చేయి. ఎంతసేపు ఉంటారు వాళ్ళు? ఏదో ఒకటి అటాక్ చేయాలి కదా. వెళ్ళిపోదామా? వెళ్దామా? సో వాడు ఎంజాయ్ చేసినంత వరకు ఆడ నుండి ఏదో చేసినంత ఓకే. బట్ ఇటు పక్క వచ్చే వాళ్ళని హింసించడము, కొట్టడము, సో ఇలాంటివి అయితే చేస్తున్నాడంట. అరే ఉన్నావారా? వచ్చావా? అన్న వాళ్ళు కిందనే ఉన్నారు కదా. సో గాయస్ నాకు డౌటు ఇక్కడ సైకోనేనా లేదా ఏమన్నా గోస్ట్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయా అని. సో మేబీ ఒకసారి పైన ఏమైనా ఉండే అవకాశం ఉందా? పైకి వెళ్ళి చూద్దాం. అన్నా అది ఎవడో విసిరేసిండు. అట్ట ఎవరో విసిరేసిండు. మీరేనా? ఒకటే కదా మాకు. ఇక్కడ ఎవరు లేరు. ఊరిగా మనం ఇట్లా తీయడం కన్నా పక్కన నేను పైకి వస్తే రావాలి. మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి మాకు ఎటువంటి టెన్షన్ లేదు. అండ్ ఫేస్లో కూడా అనిపిస్తుంటుంది మీకు. ఏమైంది? ఏమైంది? అడిగలేండు చూసుకున్నా చూద్దాం ఏమైంది. ఒకసారి చూడు, నీ కెమెరా కనపడుతుందేమో. వీడియోని సీరియస్గా స్కిప్ చేయకుండా చూసే వాళ్ళకు డౌట్ అయితే వచ్చింటుంది. సరే నా కెమెరాకి దొరకలేదు అండ్ ప్రతాప్ కెమెరాకి కూడా దొరకలేదు. ఫస్ట్ నుంచి అక్కడ అబ్దుల్ నిలబడి ఉన్నాడు కదా, అబ్దుల్ కెమెరాలో ఏమన్నా అతను క్యాప్చర్ అయ్యాడా అని డౌట్ వచ్చింటుంది. సో ఈ వీడియో కూడా ప్రతాప్ ప్రతాప్ ఇందాక ఇక్కడ ఎవరో వెళ్తున్నట్టు అనిపించింది.
బ్రో ఇక్కడ ఎవరో వెళ్తున్నట్టు అనిపిస్తుంది బ్రో. ఎటు ఎటు ఇటు పక్కకి వెళ్ళాడు బ్రో. ఇటా ఇటా యా ఇటా ఇటు ఇటైతే మళ్ళీ లోపలికి వెళ్తారు బ్రో. ఇటైతే మళ్ళీ లోపలికి వెళ్తారు. అవునా? సరే అన్న ఉన్నాడు కదా లోపల. ఉన్నాడు బ్రో. ఉన్నాడు బ్రో. సరే చూద్దాము ఇప్పుడు. కాదు అన్న 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 అదుకున్నా 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 వాడు అన్న అదుకున్నా బ్రో 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 వాడటే వెళ్తున్నాడు. వాడటే వెళ్తున్నాడు లోపలికి వెళ్తున్నాడు. లోపల అటు సైడ్ వెళ్తున్నాడు. వాడటే వెళ్తున్నాడు. లైట్ ఆపి లైట్ ఆపి లైట్ ఆపి నైట్ వర్షన్ లైట్ ఆపి చూడు. లైట్ ఆపి చూడు చూడు బ్రో. వాడు మామూలు కొట్టట్లేదు బ్రో. అమ్మాయ మా అన్న బయటికి పంపించేసిండు. ఇది పట్టుక. వద్దు స్వామి ఈ తలకాయ నొప్పి వద్దు. ఎట్ట తిన్నాను తెలుస్తుంది నేను దెబ్బలు. మామూలు తగలలేదు. ఈ చెయ్యి ఇంకా నొప్పి వస్తుంది బ్రో. ఎట్ట బయటికి పంపించేసిండు. కాసేపు కూర్చుంది. సరే అయితే ఒక్క మాట అన్నాడు మళ్ళీ గట్టిగా మాట్లాడినవాడు. ఎవడు అన్న ఏమి వాళ్ళైతే కొడుతున్నారు గట్టిగా. మామూలు తగలట్లేదు. ఈ చెక్కలతో రాళ్ళతో చంపుతున్నారు వాళ్ళు మమ్మల్ని. ఈ కాదు బ్రో, దయ్యాలకు రెస్పెక్ట్ ఇచ్చి సైకోలకి రెస్పెక్ట్ ఇచ్చి ఏంది ఇది? నిన్న ఏంది స్వామి వాడిని తీసుకొని పోయి ఎవరికో సార్ అంట. సార్కి వానికి ఆ మనిషికి అప్పచెప్పి వానికి మళ్ళీ ట్రీట్మెంట్ చేయించి వానికి మళ్ళీ ఫుడ్ ఏందో నాకేం అర్థం కావడంలా. అవునా? సరే ఇంకా ఆడికి అయిపోయింది. ఇంకా ఈడ నాకు తెలిసి ఒక్కడు ఉన్నట్టు లేడు బ్రో. ఒకటే బ్రో. ఒకటే అంటావా? లైట్ ఆఫ్ చేద్దామా? నో నైట్ వర్షన్, నో లైట్. ఆఫ్ చేస్తున్నా. పట్టున ఇక్కడ ఇప్పుడు మన దగ్గర టార్చ్ కూడా లేదు. చూస్తాం. ఇలా ఉంటుంది లైట్. కిందికి వచ్చాను. సో గైస్ ఒకటైతే ఫిక్స్ అయ్యాను. ఇంకా లైట్ కెమెరాని ఆఫ్ చేస్తాను. ఎలాగో పట్టుకున్నాక మీకు చూపించాను కాబట్టి ఎందుకు వీడియో చేయడం. ఎందుకంటే పార్ట్ 1కి చూస్తా రెస్పాన్స్ చూపించండి. పార్ట్ 2లో ఏదైనా జరిగింది అంటే చూపిస్తాను. లేదు మీరు ఏం చూపించినప్పుడు పట్టుకొని ఏం చేస్తారు అని అంటారు కదా అని అలా కామెంట్లు వస్తే మాత్రం ఈ వీడియో వచ్చి ఉండదు. ఓకేనా? ఆఫ్ చేస్తా కెమెరా. ఇంకా ఇందాక మీ ముందర నేను కెమెరా ఆఫ్ చేస్తా అన్నాను కదా. సో ఆఫ్ చేసిన తర్వాత లైట్ అవన్నీ ఆఫ్ చేసి అక్కడ వెయిట్ చేస్తున్నా వీళ్ళు వస్తారని. ఇంతలోనే నాకు అనిపించింది ఇక్కడ ఎవరో ఉన్నారని చెప్పేసి. వీళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి అన్న ఇద్దరు ఉన్నారన్న లోపలనే, ఇటు వెళ్ళారన్న అటు వెళ్ళారన్న అంటుంటే ఇంకా సరే ఏం చేద్దామని చెప్పేసి కెమెరా ఆన్ చేశాను. ఆన్ చేసేదాకా సో ఫైనల్గా మీకు అర్థమై ఉంటుంది చివరికి ఏం జరిగింది, ఎలా పట్టుకున్నామని. సో ఇంకెక్కడన్నా ఏదైనా డౌట్ ఉంటే ఏమనుకోదండి. అక్కడికి మీకు ఫుల్ఫిల్జెడ్గా వీడియో పెట్టకున్నా కూడా మీకు అర్థమయ్యేలాగా వాయిస్ ఓవర్ ఇస్తూ సీన్ చెప్తూ వచ్చాను. సో ఇంకంతే. దీన్ని మించి అయితే నేను బహిరంగం చేస్తే నాకే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇటువంటివి. చూడు ఏదో సౌండ్ వస్తూ ఉంది. నువ్వు పైకి వెళ్ళు. లైట్ ఆపేసుకొని సైలెంట్గా ఉంటాం. నీ లైట్ పైన కనపడుతుంది కాబట్టి పైకి వచ్చే ప్రయత్నం చేస్తాడు.
మనం అందరం ఒకే దగ్గర ఉన్నామని వాడు పైకి రాని ట్రై చేస్తాడు. ఈ గ్యాప్లో ఇక్కడ కూర్చొని ఉంటాము, సరేనా? ఈ గ్యాప్లో వాడు దగ్గరికి వచ్చిపోతాడు మీరు. సరే అన్న, దగ్గరికి ఇప్పుడు నేను లైట్ ఉంది కాబట్టి మీ దగ్గర రాని ప్రయత్నిస్తాను. ఇప్పుడు వాడు కిందనే ఉన్నాడు. అవును, అదే అర్థమవుతుంది. ఉన్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా పట్టుకుందాం. పట్టుకొని ఏం చేస్తాం, మా ప్లానింగ్ ఏంటంటే ఈ మొత్తం బంద్ చేసేసి పక్కన పెట్టేసి ఈ నైట్ వర్షన్ ఆన్ చేసాం, కూర్చుంటాం మేము సైలెంట్గా. అదైనా సాడే ఉంటుంది. ఇది నువ్వు నా మాటను, నువ్వు పైకి వెళ్ళు, లైటింగ్ ఉంటుంది కాబట్టి. వాడు పైకి వస్తాడు, ఖచ్చితంగా వాడు పైకి వస్తాడు. వాడు పైకి రానికి నువ్వు వెళ్తే లైట్కి వేసుకొని వెళ్ళిపో. మేము ఇద్దరం లైట్ వర్షన్ ఇండే ఉంటాం. ఇప్పుడు కుట్టాను కదా, నిజంగా పట్టుకొని అంత కసి పెరిగింది అనుకున్నా. ఏమైనా చేసినాడా? కుట్టాడంట కదా బ్రో. బ్రో నాకు నువ్వు నైట్ అంతా నాకు నువ్వు పడుకొని పోయినావు. ఎంత గుమ్మున్నా బ్రో. రాత్రి పసి పడుకున్నాం కావాలి పెట్టి ఎంత లేదు. నువ్వు పైకి వెళ్ళిపో. నువ్వు లైట్ పైకి వెళ్ళిపో, మేము ఉంటాం మేడా. నువ్వు వెళ్ళిపో, పట్టుకోవాలి. ఏముండదు, జస్ట్ పట్టుకుంటా అంటే ఓకే. ఏం చేస్తామని మిమ్మల్ని వాళ్ళు కొడితేనే కొట్టండి తిరిగి. కొట్టినా కూడా మేము కొట్టము. ఓకే, వాళ్ళు కనపడితే నాకు చెప్పు. వాళ్ళు కొట్టినా కూడా మేము కొట్టాం. ఓకేనా? సరే సరే, జాగ్రత్త. లేకపోతే బయటికి వెళ్ళిపోతాలే, మీరు హ్యాండిల్ చేయండి. అరే నేను బయటికి వెళ్ళిపోతా, మీరు హ్యాండిల్ చేయండి. నేను బయటికి వెళ్తా, మీరు హ్యాండిల్ చేయండి. నువ్వు పైన ఉండాలి. బయటికి వద్దా? వద్దు. అడు పైన ఉన్నాడు, కింద మాట ఒక్కసారి. సరే సరే. కొడతారా కొట్టించుకోరు తెలియదు. మనం ఎన్నో ఉన్నాం, ఏమైనా జరిగితే చూసుకుందాం. కానీ పొరపాటుగా ఏదైనా తిక్కి కొడతారేమో అని భయం. వీళ్ళు అయినా వాళ్ళైనా ఎవరైనా మనుషులే కదా, సౌకర్య మనిషి కాదా, కొడితే రక్తారాదా. ప్లాన్ సక్సెస్ అని పంపించేసినాం. మామూలుగా కదా. నాకైతే తెలుసు ఇప్పుడు. అంటే వీళ్ళు ఇక్కడ కెమెరా పెడతారు అనుకోలేదు నేను. ఎందుకంటే ఇక్కడ కెమెరా పెడితే వాళ్ళని పట్టుకోవడం కన్నా వాళ్ళు వీళ్ళపైన అటాక్ చేయడమే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్లో కూడా మీరు చూసింటారు. నా పైన అంటే ఎటువైపు నుంచి వస్తారో అర్థం కాదు, కానీ వీళ్ళు అక్కడే పెట్టుకున్నారు కెమెరా. నాకు తెలిసింటే కన్నా నేను అక్కడ పెట్టొద్దు అనేవాడిని. కానీ నేను పైన ఉన్నా కాబట్టి ఇప్పుడు వీడియోలో మీరు ఎలా చూస్తున్నారో నేను ఈ షూట్ అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత చూసినది ఇది.
అనిపిస్తున్నానా? పర్లేదు. ఓకే, వీడియో కాల్. సో మొత్తానికి మా వాళ్ళు కష్టపడి వాళ్ళని పట్టుకోవడం అయితే జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఆ తర్వాత కూడా ఫస్ట్ అతనికి ఎలా డీల్ చేశాను, వీళ్ళకి కూడా అలాగే సున్నితంగానే డీల్ చేశాను. ఎవరికి ఏం దెబ్బలు తగలేదు, వాళ్ళకి ఎటువంటి గాయాలు అయితే అస్సలు అవ్వలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. కొన్ని విషయాలు ఎక్కడి వరకు చూపించగలుగుతానో అక్కడ వరకు చూపిస్తేనే బెటర్ కదా. అండ్ మీరు కూడా ఇలాంటి ప్లేస్లలో పోయినప్పుడు జాగ్రత్త. మరి ఒకరు ఇద్దరు సాయంత్రం పూట కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే నేను ఇలా హంటింగ్ పేరుతో ఎన్నో ప్రదేశాలు తిరిగినప్పుడు నాకు ఇలాంటివి చాలా ఎదురు అవుతుంటాయి. కానీ నేను కొన్ని మీ ముందుకు తెస్తాను, కొన్ని అయితే అసలు పెట్టను అండి.